దేశంలోనే కాదు పై దేశంలోనూ ఉంటారు. అలాగా అమెరికాలో కొలరెడో యూనివర్సిటీలో ప్రొఫెసర్ జాన్ ఎం మెల్విల్ అనేటువంటి కాస్మాలజీ ప్రొఫెసర్ అండి. ఈయన ఆస్ట్రోఫిజిసిస్ట్. ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటే చాలా మందికి తెలిసిందే కదా. అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రం అంటే అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో పండితులతను ప్రొఫెసర్. బోల్డ్ అంత రీసెర్చ్ చేశాడు. అంతరిక్షంలో వచ్చేటువంటి రకరకాల ఎనర్జీస్, అందులో కాస్మాలజీ, వాటి మీద ప్రత్యేకమైన రీసెర్చ్ చేస్తూ కాస్మాలజీలో యుగాల క్రితమే అద్భుతమైన విజ్ఞానం భారతీయులకు ఉంది అన్న విషయం పాశ్చాత్య మేధావులకు చాలా మందికి తెలిసింది. మన వారికి తెలియదు చాలా మందికి. మన దృష్టిలో దేవుడు అంటే ఒక కొబ్బరికాయ కొట్టేయడం, ఒక పటం పెట్టుకోవడమే. కానీ వాళ్ళ దృష్టిలో దైవం అంటే ఒకనొక శక్తి విశేషం. అతను రీసెర్చ్ చేసి కాశీక్షేత్రానికి సంబంధించి ఆ పురాణంలో వర్ణించిన ప్రకారంగా మొత్తం ఒక జామెట్రికల్గా మ్యాప్ వేసుకున్నాడండి మహానుభావుడు. ఒక మ్యాప్ గీసుకున్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఇప్పటికి మీరు కాశీఖండం చదివితే విశ్వనాథ్ జ్యోతిర్లింగానికి ఆగ్నేయంలో ఏముంది, ఈశాన్యంలో ఏముంది, తర్వాత నైరుతిలో ఏముంది, ఏ దిక్కులో ఏముంది, ఏ ఆవరణలో ఏముంది, దిక్కులతో సహా వర్ణించారు. మనం ఊరికనే చదివేస్తాం, చదివితే పుణ్యం వస్తుందిట. అప్పుడు ఆ ఫలశ్రుతి వచ్చినప్పుడు మెలకు వస్తుంది మనకి, మిగిలినవే గుర్తుండవు. కానీ మహానుభావుడు మాత్రం అవి చదివి దాని ప్రకారంగా మ్యాప్ గీసుకుని వారణాసి వచ్చాడండి ఆయన. అది జరిగి ఎప్పుడో కాదు, 90s జరిగింది ఈ విషయం. 1994లో జరిగిన విషయం నేను చెప్తున్నాను. ఆయన ఇక్కడికి వచ్చి ముందుగా బెనారస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పిబి సింగ్ అనేటువంటి ఒక పెద్ద ఆయన కలిశాడు. కలిసి నాకు ఈ దేశం కొత్త, నేను ఒక పరిశోధన చేశాను, దాని ప్రకారం కొంత రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నాను, మీ సహకారం కావాలి అన్నాడు ఆయన. పిబి సింగ్ ఆశ్చర్యపోయాడు. ఏమిటి మీరు చేసిన పరిశోధన అంటే ఆయన రాసుకున్న నోట్స్, ఆయన ఇచ్చిన మ్యాప్ మొత్తం పరిశీలించి నేను మీకు సహకరిస్తానన్నాడు. ఇద్దరూ కలిసి కాశీలో ఎంత తిరిగారో, ఆయన మ్యాప్ ప్రకారంగా తిరిగారు. ఎక్కడ ఏ గుర్తు పెట్టాడో అక్కడ ఆలయం, ఆ చోటు ఇప్పటికీ ఉందండి. అది ఆశ్చర్యం. అంతా పరిశోధించి తాను కొన్ని ఎక్విప్మెంట్ పట్టుకొచ్చాడు. ఆ ఎక్విప్మెంట్లో ఆ కాస్మిక్ రేస్ను కొలవగలిగేటటువంటి కొన్ని రాడార్స్, అదేవిధంగా GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్, ఇవన్నీ తీసుకొచ్చాడు ఆయన. ఆ పరికరాలతో ఆయన కాశీని, చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎన్ని పరిశోధనలు చేశాడు ఆయన. మొత్తం 12 ఆదిత్య క్షేత్రాలని పరిశోధించి ఆయన తన పుస్తకంలో రాసిన కన్క్లూడింగ్ లైన్స్ నేను యథాతథంగా మీకు చెప్తున్నాను. ఇప్పటిక ప్రమాణంతో మాట్లాడాలి గనక, అయ్యా ఆదిత్యోదయం వదిలి ఇవన్నీ చెప్పారు అనేటువంటి మాట ఎవరు అనరని నేను అనుకుంటా. ఎందుకంటే ఆదిత్యోదయం సూర్యోపాసన అని అన్నాక ఆ సూర్యోపాసన అనే దాని గురించి చెప్తూ ఈ దేశం ఎంత గొప్పది, ఋషుల విజ్ఞానం ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ఈ మాట చెప్తున్నా. ఇక్కడ అతను అంటున్న మాట సరిగ్గా ఆయన మాటల్లోనే. ఆ గ్రంథం చదివే భాగ్యం నాకు లభించింది. మొత్తం గ్రంథమంతా వ్యాఖ్యానించాలంటే ఒక రోజు సరిపోద్ది దానికి. అని చెప్పిన మాట, ఈచ్ ఆఫ్ ది 12 సన్ టెంపుల్స్ వాస్ లొకేటెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఇండికేటెడ్ ది మూవ్మెంట్, స్పీడ్ అండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ డ్యూరింగ్ ది అపారెంట్ మూవ్మెంట్ ఆఫ్ ది సన్ అక్రాస్ ది 12 సైన్స్ ఆఫ్ ది జోడయాక్. ఇది ఆయన ఇచ్చినటువంటి మాట. ఎంత అద్భుతమైన మాట చూడండి. అంటే సూర్యుడు రాశి చక్రంలో సంచరించేటప్పుడు మేషరాశి మొదలుకొని ఒక్కొక్క రాశిలో మారుతూ ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆ సమయంలో సూర్యుని నుంచి వచ్చినటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటే కాంతి యొక్క తీవ్రత, వేగము, గమనము, ఈ మూడు ఒక్కొక్క రాశి చక్రంలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఆలయం మీద పడుతున్నాయంటండి. ఆ శక్తిని అది పొందుతుంది ఇక్కడ. దాని తర్వాత అతడు తాను తెచ్చినటువంటి కాస్మాలజీని, కాస్మిక్ రేస్ని, కాస్మిక్ ఎనర్జీని మెజర్ చేయగలిగేటువంటి మెషినరీతో 56 గణపతి ఆలయాల్లో రీసెర్చ్ చేశాడు. అవన్నీ రీసెర్చ్ చేసి అంటాడు, ఇట్ ఈజ్ ఎ మిస్టరీ. అవన్నీ ఎలా ఉన్నాయంటే సరిగ్గా కాస్మిక్ ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి ఒక్కొక్క క్షేత్రం. ఎంత విశేషమైన అంశం చూడండి. అందులో కన్క్లూడింగ్ లైన్స్ అంటున్నాడు, ఇట్ ఈజ్ ఎ మిస్టరీ హౌ ది ఏన్షియంట్ ఇండియన్స్ హ్యాడ్ ఫిక్స్డ్ ది సైట్ ఫర్ దీస్ టెంపుల్స్. సరిగ్గా కాస్మిక్ ఎనర్జీ సెంటర్స్ ఏవో అవి టెంపుల్స్ లో ఇప్పుడు ఉన్నాయి. తెలుసుకోండి. ఇక్కడ ఈ సెంటర్స్ ఆ ప్రపంచం నుంచి, అనంత అంతరిక్షం నుంచి వస్తున్నటువంటి ఆ వైశ్విక చైతన్య శక్తి, సరిగ్గా కాస్మిక్ ఎనర్జీని మనం పారిభాషిక పదంగా టెర్మినాలజీలో సంస్కృతంలో చెప్పాలంటే వైశ్విక చైతన్య శక్తి అనాలి. ఆ వైశ్విక చైతన్య శక్తి యొక్క కేంద్రము, ఆ పొజిషన్ ఎలా ఉన్నది, అక్కడున్నాయి టెంపుల్స్. అందుకంటున్నా, ఇట్ ఈస్ ఎ మిస్టరీ హౌ ది ఏన్షియంట్ ఇండియన్స్ హ్యాడ్ ఫిక్స్డ్ ది సైట్ ఫర్ ది టెంపుల్స్ బై మ్యాథమెటికల్ కాల్కులేషన్ ఆర్ త్రూ ఇంట్యూషన్ అండ్ మెడిటేషన్ అన్నాడు. ఎంత అందమైన మాట చెప్పాడు. ఈ స్థలం
ఆ కాస్మిక్ ఎనర్జీకి కేంద్రం అనే విషయాన్ని ఋషులు ఎలా తెలుసుకున్నారు? ఇప్పుడు మేము మిషన్స్ తో ఇప్పుడు తెలుసుకున్నాం. కనుక వాళ్ళదంతా రీసెర్చే. తెలుసుకుంటే ఇక్కడ ఉన్నదే అది రీసెర్చ్, అదే కొత్తగా తేక్కర్లేదు. ఇప్పుడు మేము మిషన్స్ తో తెలుసుకున్నాం. కానీ ప్రాచీన భారతీయ ఋషులు ఇక్కడి ఆలయం ఉంది, ఇక్కడ ఈ శక్తి అని చెప్పారంటే అప్పుడు వాళ్ళు మ్యాథమెటికల్ కాల్కులేషన్ ద్వారా తెలుసుకున్నారా, లేకపోతే ధ్యానము ద్వారా వికసించిన ప్రజ్ఞతో చెప్పుకున్నారా? ఇంట్యూషన్ అండ్ మెడిటేషన్ మాట వేశాడే. ఇంట్యూషన్ అంటే ప్రజ్ఞ, మెడిటేషన్ అంటే ధ్యానం. దీన్నే మన వేదవేత్తలు ఎప్పుడో చెప్పారు, నిరంతర సాధకుడికి తపశ్శక్తి వల్ల ఋతంభర ప్రజ్ఞ అని ఒక ప్రజ్ఞ మేల్కొంటుందిరండి. ఆ ప్రజ్ఞకు అతీంద్రియ జ్ఞానం దర్శనమిస్తుందిట. అలాంటి అతీంద్రియ జ్ఞానం కలిగినటువంటి భారతీయ పూర్వీకులు ఇలాంటి ఆలయాల్ని నిర్దేశించారు అని ఒక పాశ్చాత్యుడు చెప్పిన మాటని సగర్వంగా ఈ సభలో విన్నవించుకుంటున్నారు. ఇది భారతదేశ